ఇంటి లోపల అందరి నక్షత్రాలు అనేవి ఖచ్చితంగా తీసుకొని చెక్ చేస్తున్నాం. ఇంకా డెప్త్లో అసలు స్థపతి గారు ఏం చెప్పారు తెలుసా? ఆయన చెప్పిన ఒక కండిషన్ నిజంగా మమ్మల్ని కూడా ఆశ్చర్యపరిచింది. ఆ కండిషన్ ఏంటంటే, అసలు కేవలం నక్షత్రమే కాదు, యజమాని యొక్క పాదం కూడా మనం తీసుకోవాలి. సో అంత డెప్త్లోకి వెళ్ళాలి. కానీ ఈ కలికాలంలో మనం అంత డెప్త్ అనేది నిజంగా చేయలేం. సో ఇంకా దేవాలయాలకైతే అది కంపల్సరీ. సో ఇప్పుడు కొత్త రీసెర్చ్లో నిజంగా చాలా అద్భుతమైన పాయింట్ తెలిసింది. సో చెప్పావు, నీ అనుభవం ఏంటి? మరి ఇప్పుడు ఈ పాయింట్స్ మనం తెలుసుకున్నాం కదా, అసలు నీ అనుభవం ఏంటి? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? సార్ యాక్చువల్గా ఆయాది నెంబర్స్ అనేది మనకు ఫ్రీక్వెన్సీగా రావు సార్ అవి. కానీ ఇక్కడ మన స్థపతులు చెప్పడం ఏంటంటే, ఒక నెంబర్లో 8 నెంబర్లు దాకా ఉంటాయి. మనం ఇప్పుడు 200 నెంబర్స్ ఇంటూ 8 కొడితే 1600 నెంబర్స్ వస్తుంది సార్. 1600 నెంబర్లో మనకి ఈజీగా ఒక 100 నుంచి 150 నెంబర్స్ మనం ఏదైతే మంచి నెంబర్స్ మనం లిస్టు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్కరికి మన క్లయింట్ ప్రతి ఒక్కరికి కిష్కోహస్తతోనే మనం స్కేల్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే, యాక్చువల్గా స్థపతి చెప్పిందంటే పెద్ద స్కేల్ తీసుకోండి, చిన్న నెంబర్ వాడండి అన్నారు. ఇప్పుడు మనం దాన్ని ఫాలో చేస్తాం సార్. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, నెంబర్ అంటే 55, మీరు చెప్పినట్టు 55 కావచ్చు, లేదంటే 73 కావచ్చు, అలా ఇస్తున్నారు. మనం ఇచ్చే నెంబర్ స్పాన్స్లో వెళ్తాయి సార్. మనం ఇచ్చేది ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ మన ప్లాన్లకి వ్యతిరేకంగా మాట్లాడేవారు ఉన్నారు. మేము రివర్స్ సైకిల్ బిజినెస్ చేసాము, ఆ నెంబర్ ఆయాది నెంబర్ కనిపెట్టాము సార్ చెప్తుంటారు. ఇప్పుడు మేము ఇచ్చే నెంబర్స్ వాళ్ళు చేయలేరు, 100% చేయలేదు సార్. దాన్ని ఫైండ్ అవుట్ కూడా చేయలేదు, 100% చేయలేదు సార్. మన స్కేల్ కూడా మనకి కిష్కు హస్త వరకు అనుకునే కానీ ఇంకా దానిపైన ఇంకా 6-7 స్కేల్ ఉన్నాయి. ఆ స్కేల్తో కూడా మేము అంటే శూద్రాస్కి ఏదని, బ్రాహ్మణాస్కి, క్షత్రియులకి, వైశ్యాస్కి సపరేట్గా స్కేల్స్ ఉంటాయి సార్. అక్కడ మనం వాళ్ళు చేసే బిజినెస్ బట్టి వాళ్ళకి ఏ స్కేల్ ఇవ్వాలనేది మేము ఇక్కడ ఫైండ్ అవుట్ చేసామండి. సో ఇంకో ముఖ్యమైన విషయం, ఇప్పుడు చెప్పిన పాయింట్ ప్రకారము సార్, మరి మేము వైశ్యులము, మేము క్షత్రియులము, మేము బ్రాహ్మణులము, సో మాకు మరి అదే స్కేల్ ప్రకారం ఇస్తారా అంటే, ఒకటే గుర్తుపెట్టుకోనండి, మీరు మాకు ఇంతే స్థలం ఉందని తీసుకొని వచ్చి పెడితే కుదరదు. పూర్వం ఎట్లా ఉండేదంటే, స్థలం చాలా తీసుకొని అందులో మాకు ఎంత ఇల్లు కావాలంటే అంత మీరు ఇచ్చేసేయండి అని చెప్పి వాస్తు ప్రకారంగా ఒక వాస్తు పండితుడికి చెప్పేవారు. వాళ్ళు మొత్తం సెట్ చేసి ఇచ్చేవారు. కానీ ఈ కాలానికి అది వర్తించదు. బస్ ఉన్న దాంట్లో ద బెస్ట్ ఏదనేది మీకు సెట్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. రైటా? కరెక్ట్. ఎందుకంటే నువ్వు ఇప్పుడు చెప్పిన పాయింట్ లో మాకు ఇదే కావాలన్నా అనుకో, తలకాయ కొట్టుకోవాలి లేదు. అక్కడ స్థలానికి జాతక చక్రాల నక్షత్రాలకి ఏదైతే ఎంత వస్తుందో అంతే. ఇది ఒకటో పాయింట్. రెండో పాయింట్ కూడా నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి అందరూ. మనము హస్త ప్రమాణం ప్రకారం తీసుకున్నప్పుడు 100% అక్యురసీ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ చెప్పిన ఒక కండిషన్ ఏంటంటే, ఇప్పుడు 55వ నంబర్ ఉంది. కొత్త పాయింట్, చాలా ఇంపార్టెంట్. 55వ నంబర్ ఉంది కదా, పుష్యమి నక్షత్రం వచ్చింది. ఆ పుష్యమి నక్షత్రానికి ఒక 1/4 ఇంచ్ అటు ఇటులో మీకు కొలతలు వచ్చినా అది పుష్యమి నక్షత్రంగానే ఉంటుంది అనేది చాలా క్లియర్గా చెప్పేశారు. సో మనం ఇన్ని రోజులు కూడా ఒక పాయింట్ ఏం చెప్పామంటే, ఖచ్చితంగా దారం పోగుతో సహా తేడా రావద్దు అని చెప్తున్నాం. అందులో అయితే ఖచ్చితంగా మీరు చెప్పింది కిష్కుహస్త తీసుకుంటే, కిష్కుహస్త తీసుకున్నప్పుడు అంటే హస్త ప్రమాణం తీసుకున్నప్పుడు మీకు ఒక దారము, 2 దారాలు 1/4 ఇంచు అటు ఇటు వచ్చినా కూడా మీకు అది పుష్యమి నక్షత్రంగానే కన్సిడర్ అనేది అవుతుంది. పాదాలు చేంజ్ అవుతుంది. నక్షత్రంలో 1వ పాదం 2వ పాదం అటు ఇటు, కానీ మొత్తానికి ఆ నక్షత్రంలో ఉంటుంది సార్. ఒక నక్షత్రానికి సంబంధించిన పాదాలు ఏవైతే ఉంటాయో అందులో చేంజ్ అవుతుంది, కానీ మాక్సిమం అది సెట్ అయిపోతుంది. ఇంకో విషయం సార్, మనము నక్షత్రమే కాదు, ఒక వ్యక్తికి ఏ పాదం సరిపోతుందో పాదంతో కూడా పర్ఫెక్ట్ గా మనం చేస్తాం కానీ ఈ కాలానికి మళ్ళీ అవన్నీ చెప్పి తలకాయ మనం ఇవ్వగలుగుతాం సార్. వాళ్ళు కట్టుకునే టెక్నీషియన్స్ వాళ్ళ దగ్గర ఉంటే పర్ఫెక్ట్ గా మనం పలానా పాదం కూడా మేము ఇస్తాం. కేవలం పాదాలు చేంజ్ అవుతాయి అనేది ఇప్పుడు కొత్త పాయింట్. సార్ నక్షత్రాలు కాదు, పాదాలతో కూడా మనం డిఫెండ్ చేయాలి. సో ఇంకా మా రీసెర్చ్ లో ఇంకా కొత్త పాయింట్స్ వస్తూనే ఉంటాయి. సో మన ఛానల్ ని మీరు ఫాలో అవుతూనే ఉండండి. సో స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.